95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు. స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్న వేలాది మంది భక్తులు. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మసీదులలో ప్రచారం. మైనారిటీల దినపత్రికలిస్తూ పద్మారావు గౌడ్ ను గెలిపించాలని విజ్ఞప్తి. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో పుష్ప శ్రీవాణి జోరుగా ఎన్నికల ప్రచారం. మళ్లీ నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 110 మంది పోలీసులతో హఫజ్ బాబానగర్ లో నాకాబందీ. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహస్వామి సన్నిధిలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని భాగంగా స్వామివారికి చందనోత్సవం, వరాహ నరసింహ యాగం, తిరుమంజనం, అదేవిధంగా రుణ విమోచన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా వేద పండితుల సమక్షంలో ఆ స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అక్షయ తృతీయ రోజు నరసింహస్వామిని దర్శించుకోవటం ఎంతో పుణ్యఫలమని ఆలయ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య వివరించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఆ పార్టీ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వివిధ మసీదులలో ప్రచారం చేశారు. మైనార్టీలకి దినపత్రికలు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పద్మారావు గౌడ్ ని గెలిపించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. फिल्मों को दिया यार तैयाबा को देंगे थोड़ा हाथ अंदर फोटो अच्छी बात है पीछे जाओ मत
మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని శివన్నపేట, దొనక వీధి, రెల్లి వీధి, డప్పు వీధి, చాకలి వీధి తదితర వీధుల్లో ఇంటింటికి వెళ్లి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నది అని అన్నారు. 3 రోజుల్లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అలాగే జియమ్మ వలస మండలంలోని చిన్నకుదమ తదితర గ్రామాల్లోని వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి జరగాలంటే సంక్షేమం, అభివృద్ధిని చూసి మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ శ్రీమతి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ టి స్వామి ఆధ్వర్యంలో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 110 మంది పోలీసులతో హఫజ్ బాబా నగర్ లోని నాకాబందీ నిర్వహించడం జరిగింది. పోలీసుల తనిఖీలను సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. ఇది రౌడీ షీటర్లతో పాటు రోడ్డుపై జులాయిగా తిరిగే యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ టి స్వామి, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్ కుమార్, కంచన్బాగ్ సిఐ శేఖర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. आजकल हाउस नंबर बोला नाम क्या है? नाम 18-480 आज हफीज बाबा नगर सी ब्लॉक में कार्डन एंड सर्च के वास्ते आए, तो इसमें एक 35 व्हीकल्स 2 व्हीलर्स एंड 4 3 व्हीलर्स व्हीकल्स मिले। वो थोड़ा छोटा छोटा वो है, उसका डॉक्यूमेंट्स बराबर नहीं है, थोड़ा नंबर प्लेट्स बराबर नहीं है, वो वेरीफाई करके फिर फर्दर एक्शन लेते हैं। अभी ये कार्डन एंड सर्च इसी सिलसिले में हुआ, ये प्री पोल का इलेक्शंस है पार्लियामेंट का, उसी सिलसिले में पब्लिक को एजुकेट करना, हर एक जने इलेक्शन में पार्टिसिपेट होना बोल के वोट कास्ट करना। वो भी बोले अभी इलीगल एक्टिविटीज कुछ चल रहे हैं क्या, वो भी देखभाल करे। अभी सब लोगों को हम लोग ये मीडिया से अपील कर रहे हैं, इलेक्शंस पीसफुल होना चाहिए, उसके पीछे हम लोग हैं। ये किसी का कोई दबाव डालने का, डराने का वैसा नहीं है, जैसा हम देखते फ्री एंड पोल में वोट देना बोल के अपील कर रहे हैं। तो अभी हम लोग इधर एक 130-140 मेंबर्स आए, ये स्पेशल सेंट्रल पैरामिलिट्री फोर्सेस एंड लोकल सिविल फोर्स मिला के
ये गार्डन एंड सर्च में पार्टिसिपेट हुए। वंस अगेन सभी लोगों को आपके मीडिया से हमें अपील कर रहे हैं क्या सभी लोग वोट में पार्टिसिपेट शामिल होना चाहिए। थैंक यू। कम्युनिकेशन का वो डबल लगा स्कूल से आइडिया है आइडिया तो है। స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్తు నాశనం చేయదని జై భీమ్రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరడాన వెంకట నాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక సూర్య రెసిడెన్సీలో వెంకట నాయుడు మాట్లాడుతూ తమ కుటుంబం అనేక పార్టీలకు పనిచేసేటప్పటికీ అన్యాయం జరిగిందని చెప్పారు. వైసీపీ కార్యకర్తగా సంపంగి వెంకట చిన్నప్పల నాయుడు గెలుపు కోసం పనిచేశామని రాజకీయ స్వార్థం కోసం పావుగా వాడుకుని అన్యాయం చేశారని ఆరోపించారు. ఒద్వాల్ టీడీపీకి కంచుకోటగా ఉంటే వైసీపీని బలోపేతం చేశామని చెప్పారు. గ్రామంలో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టి లబ్ధి పొంది తమ కుటుంబాన్ని నాశనం చేశారని ఆరోపించారు. సొంత గ్రామానికి వెళ్తే అక్రమ కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు. తమ గ్రామం వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసులను కోరారు. పార్లమెంట్ అభ్యర్థి అరుణ్ కుమార్ మాట్లాడుతూ వెంకట నాయుడుకు భద్రత కలిగించాలని కోరారు. మీకు న్యాయం కోర్టులోనే మాత్రమే చేరుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తూ ఉన్నా కాబట్టి బొబ్బుల ప్రజాలయానికి మరొకసారి నేను తెలియచేస్తూ దయచేసి నాలాగా మోసపోకండి. కార్యకర్తలారా మీరైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఓటు వేయాలి. ఆ పని వైఎస్ఆర్సీపీ చేయలేకపోతే మీ తమ్ముళ్ళుగా మీ యొక్క మనందరూ కుటుంబ సభ్యులుగా కోటి గుర్తుపై ఓటు వేయండి. మీ పక్షాన మేము పోరాడతాం. నేను ఇక్కడ కుటుంబంలోనే ఇక్కడ నియోజకవర్గంలోనే ఇక్కడ తరలో మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకొకసారి నాకు 100 మంది మనుషుల ద్వారా వార్నింగ్ ఇప్పిస్తున్నావు. నేను అధికారంలోకి రాని నీకు అధికారం రావడానికి కళ్ళ ఉన్నావేమో. అధికారం రావాలని కావడం డిసైడ్ అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావని నువ్వు అధికారంలో నువ్వు ఇంకా భయపడుతూ ఉంటే నువ్వు వస్తావనేది నువ్వు అధికారంలోకి వచ్చినా సరే నువ్వేం చేయలేవు చెప్పలేడు. ఎందుకో తెలుసా అక్కడ మా అధ్యక్షుడు ఎవరో జనా శ్రవణ్ కుమార్. కాబట్టి నన్ను గుర్తు చేసుకునేటప్పుడు నా మనగద్దల ఈ నీళ్ళు ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో చిన్నప్పలాయుడు. ఈ నీళ్ళు రంగు జెండా నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నీకు రాత్రిపూట నిద్ర కళ్ళలో కూడా జనా శ్రవణ్ కుమార్ నేనే గుర్తుకు రావాలా. నువ్వు చేసిన పాపాలను పండిపోయి చిన్నప్పలాయుడు. కాబట్టి దయచేసి ఈ చిన్నప్పలాడికి అయితే మాత్రము ఓటు వేయొద్దని జై భీమ్ భారత్. సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం మామిడిపల్లి గ్రామంలో 4వ రోజు భారీ బైక్ ర్యాలీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని భారీ మెజారిటీతో గెలిపించాలని నినాదాలతోటి హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోల్కంపల్లి ప్రభు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్పీ సెల్ కన్వీనర్ మరియు గ్రామ అధ్యక్షులు, గ్రామ ఉపాధ్యక్షులు డి రాములు, మల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, ట్రెజరర్ ప్రేమ్ కుమార్, జాయింట్ సెక్రటరీ జాగీర్, నషీరుద్దీన్, ధనుంజయ, సీనియర్ నాయకులు వెంకటయ్య, రాజు, నరసింహులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇల్లు కోసం 100% నేనున్నా గ్యారంటీగా తప్పకుండా రాయిస్తా. ఏదేమైనా సరే ఇది అయిపోగానే స్టార్ట్ అవుతుంది. ఇండ్లది ఇందిరమ్మ గృహం ఆల్రెడీ అనౌన్స్ చేసినాక ఎలక్షన్ కోడ్ పడ్డది. నీ పేరు అందులో ఉండేటట్టు నేను చూసుకుంటా తప్పకుండా. ఏదేమైనా సరే నీకు ఇల్లు కోసం నేను తప్పకుండా నేను ఇస్తాను. మామిడిపల్లి నుంచి రాగానే తప్పకుండా నేను ఇస్తాను. బ్యాలెట్ పేపర్స్ ఇట్లానే మిషన్ ఉంటుంది. ఓకేనా? తప్పకుండా
ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకుడు, ప్రతి ఒక్క నాయకులను నాయకులు కానీ కార్యకర్తలు కానీ నార్మల్ వ్యక్తులు ఎవరు అయినా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి జవాబుదారితనంగా ఉండే నీలమధు గారు. పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో బంటు లక్ష్మి అనే 70 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిఎమ్మ వలస మండలం వెంకటరాజపురంలోని చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న పొలాలకు బహిర్భూమికి వెళ్లిన వృద్ధురాలపై కుక్కలు దాడి చేసి ఇంతటి దారుణాన్ని కొడిగట్టాయి. తరచూ ఈ గ్రామంలో కుక్కలు దాడులు చేస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అంగన్వాడి కూడా తీసుకుంటే చెప్పలేదేమి ఊర్లో ఉండుకునే ఫోన్ మెదక్ జిల్లా చేకుంట పట్టణ కేంద్రంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామరెడ్డికి మద్దతుగా నేడు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, జెడ్పీటీసీ ముదం శ్రీనివాస్, సర్పంచి మంచికట్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు రంగయ్య గారి రాజిరెడ్డి, తనీషా, కొండల్ రెడ్డి, యాదగిరి, డిష్ రాజు, ఆలీ, రైముద్దీన్, రాజగోపాల్, అన్నం రవి, సోమ సత్యనారాయణ, యాదగిరి సురేష్, కొండూరు సంతోష్ కుమార్, అల్లం శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ ఊరడి యాదగిరి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉండే కట్టి మధ్యలో వదిలిపెట్టినట్టుగా నాకు గుర్తు. మరి నేను కలెక్టర్ గా బాధ్యతలు ఇక్కడ తీసుకొని కలెక్టర్ గా ఉన్నప్పుడు ఇమీడియట్ గా దాన్ని తక్షణమే కంప్లీట్ చేసి దాన్ని వినియోగం తెచ్చిన జ్ఞాపకాలు నాకు మీ ముందు ఉన్నాయి. అదే మాదిరిగా నేను కలెక్టర్ గా ఉండి ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిని. మరి నన్ను ఎందుకు గెలిపించుకోవాలనే దానికి నేను వివరణ ఇస్తా ఉన్నా. మరి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, విద్యావంతునిగా ఈ ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, వివిధ హోదాల్లో పనిచేశాను. మరి జాయింట్ కలెక్టర్ గా 7.5 సంవత్సరాలు మీ మధ్యలో పనిచేశాం. మీ ఆదరణతో నాకు దేశంలోనే ఒక మంచి కలెక్టర్ అనే పేరు, ప్రఖ్యాతి ఈ గడ్డ, ఈ నేల ఇచ్చింది. మరి అనుభవం 25 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. 25 సంవత్సరాలు పరిపాలన అనుభవంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి మరి ప్రభుత్వం చెప్పిన పనులు చేసుకుంటూ ప్రజల కొరకు పనిచేసిన వ్యక్తిగా మరి నాకు అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఉన్న నాకు పార్లమెంటులో అడుగుపెట్టినట్లయితే మీ అందరి ఆదరణతో, మీ అందరి ఆశీస్సులతో, మీరందరి ఓట్లతో నన్ను గెలిపించినట్లయితే పార్లమెంటులో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి, మన ప్రాంత ప్రజలకు, మనందరికి శ్రేయస్సు కొరకు నిరంతరం శ్రమిస్తానని చెప్పాను. వెంకట రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి ఈ మన ప్రాంత ప్రజలకు నాకు లోక్సభ ఎన్నికల సందర్భంగా నేరేడుమెట్లోని రాచకొండ కమిషనరేట్ లో రాచకొండ సిపి తరుణ్ జోషి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. మే 13న పార్లమెంటు ఎలక్షన్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని, దేశంలోని అతిపెద్ద కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ అని, ఈ కమిషనరేట్ లో 62 లక్షల మంది జనాభా ఉన్నారని, ఇందులో 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని 5 పార్లమెంట్ స్థానాలున్నాయి. 3,396 పోలింగ్ స్టేషన్లు, 553 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామన్నారు. అదేవిధంగా 190 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. రేపు పోలింగ్ సామాగ్రి పోలింగ్ బూత్లకు చేరుకుంటాయని ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి పోలింగ్ సజావుగా జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని అన్నారు. Presiding officer, there will be polling staff inside. వాళ్ళు 5 మంది లోపల ఉంటారు. Our job is the public కి మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏమిటి, మీకు ఏ పోలింగ్ స్టేషన్ కి మీకు ఓట్ ఉంది అక్కడే వెళ్ళండి. Now our job is that photo ID card has to be carried. కొన్ని documents ECI ద్వారా permission ఉన్నాయి. So if they carry those documents, they can cast their vote. To establish the identity, whether it is a correct voter or is a fake voter, that decision has to be taken by the presiding officer. Good morning to everyone. So అందరికీ తెలుసు ఎల్లుండి మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 PM వరకు. రాచకొండ కమిషనరేట్ లో చాలా పెద్ద ఏరియా ఉంది. వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000 square kilometer of area, one of the largest commissionerate in the country also, and almost 62 lakh వరకు population ఉంది, out of which nearly 34 lakhs voters will be there in the limits of Rachakonda. So Rachakonda commissioners lo maku total dadapu 5 parliamentary constituencies ఉన్నాయి. Majorly is the Bongir, which is about 80%. Then we have Malkajgiri, which is about 55%. Chevella is about 20%. Then Nagar Karnool, oka police station vastundi, Madgul police station, so about 5%. And Hyderabad PC kuda maku 4 polling stations unnai, so that is about 0.1%. Very small area in the limits of Sarur Nagar police station. జీడిమెట్ల దూలపల్లిలోని ఓ ఫ్యాబ్రికేషన్ కంపెనీలో పని నిమిత్తం వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిరిపడటంతో కంపెనీలోని మెటీరియల్ కు అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ సిబ్బంది చాకచక్యంతో మంటలను అదుపు చేసి కంపెనీని కాపాడారు. ఈ ఘటనలో కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది, కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడి నుండి ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని జీడిమెట్ల పరిసర ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. मारा तो नहीं ना जाता जी, मारे तो जाएगा, मारा ना ऊपर से भी देखो, ऊपर से गिरा ना उन्होंने, उसके लिए थोड़ा చెప్పనా ఏం కాదు జర్రా मैं फोन दो इधर एक बाइक दो इसमें से निकालो ऊपर ऐसे करो ऐसे गर्मी ना लगी था गर्मी लगी Incoming call from Praveen and I.
పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందున ములుగు జిల్లాకు పెద్ద ఎత్తున హైదరాబాద్, ఖమ్మం, హనుమకొండ, నల్గొండ వంటి జిల్లాల నుండి అటవీ శాఖ టీఎస్ఎస్పీ బలగాలను జిల్లా ఎస్పీ రప్పించడం జరిగింది. ములుగు కేంద్రంలో గల డిఎల్ఆర్ గార్డెన్ లోని వీరందరికీ ఎన్నికల నియమావళి పట్ల ఎస్పీ ఖచ్చితమైన సూచనలు అందించడం జరిగింది. ఈ సమావేశంలో సిబ్బందికి ముఖ్యంగా పోలింగ్ లొకేషన్, పోలింగ్ కేంద్రాలలో అవలంబించవలసినటువంటి తీరు, ఓటర్ క్యూ లైన్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాలలో 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ పరిధిలో పాటించవలసిన మార్గదర్శకాలను ఎస్పీ సూచించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు. స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్న వేలాది మంది భక్తులు. ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు కోసం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మసీదులలో ప్రచారం. మైనారిటీల దినపత్రికలిస్తూ పద్మారావు గౌడ్ ను గెలిపించాలని విజ్ఞప్తి. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో పుష్ప శ్రీవాణి జోరుగా ఎన్నికల ప్రచారం. మళ్లీ నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 110 మంది పోలీసులతో హఫజ్ బాబానగర్ లో నాకాబందీ. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.